వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పేవారున్నారు, చేసేవారు ఎక్కడ అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం వింటున్నాం. చెప్పేవారున్నారు, చేసేవారు ఎక్కడ? ప్రియులరా, ఉదాహరణకి ఈ పాఠం మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆహ్, తల్లి గాని లేక తండ్రి గాని ప్రతిరోజు పిల్లలతో "నువ్వు బైబిల్ చదువు, 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 చదువు" అని అంటున్నారు. ఒకరోజు విసుగొచ్చి బిడ్డ అడిగాడు, "నువ్వెప్పుడు చదువుతావు? నువ్వు అసలు ఏ రోజు చదివావు బైబిల్" అని. ఆమె దగ్గర ఏం లేదు, సమాధానం లేదు. అంటే చెప్తున్నది చదవమని, రోజు చదవమని చెప్తున్నారు కానీ చేసేవారు ఎక్కడ? చేసేవారు ఎక్కడున్నారు? ఇలాంటి మనుషులను గూర్చి బైబిల్‌లో ఏమంటాడంటే కపట వేషధారులు, కపటులు, కపట భక్తి, కపటం కలిగినటువంటి వ్యక్తులు, ఇలాంటి మనుషుల గురించి మత్తయి సువార్తలో ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం. తల్లి, గనుక వారు మీతో చెప్పిన వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారి క్రియల చొప్పున చేయకుడి. ఇక్కడ ఒక నిమిషం మళ్ళా మీరు చదువుతురు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఎవరు గూర్చి మాట చెప్తున్నాడు ప్రభు అయిన యేసు అంటే శాస్త్రులు పరిసయ్యుల గూర్చి. ఎవరు గూర్చమ్మా? శాస్త్రులు పరిసయ్యుల గూర్చి. ఏమంటున్నాడు శాస్త్రులు పరిసయ్యుల గూర్చి? ఏమంటున్నాడంటే వారు చెప్పింది చెయ్యండి, వారు చెప్పింది చెయ్యండి. అంటే శాస్త్రులు పరిసయ్యులు ఏ స్థితిలో ఉన్నారంటే చెప్పే స్థితిలో ఉన్నారు, చెప్పేవారుగా ఉన్నారు. అవునా? వారు చెప్పింది చెయ్యండి అంటే చెబుతున్నారు. ఆ రోజుల్లో యూదులకు బోధకులు ఎవరండి? యూదులకు బోధకులు ఎవరు అంటే ఈరోజు మీకు పాస్టర్ ఎలాగో ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో యూదులకు బోధకులు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. అంటే మీకు పాస్టర్ గారు ఎలాగో వారికి చెప్పండి, యూదులకు శాస్త్రులు, పరిసయ్యులు అలాగా. కాకపోతే వారికి మనకున్న తేడా ఏంటంటే మనకు క్రొత్త నిబంధన ఉంది, వారికి ఆ క్రొత్త నిబంధన లేదు. ఓన్లీ పాత నిబంధనే. వారు బోధించే ధర్మశాస్త్రం అంతా పాత నిబంధనల నుంచి బోధించేటువంటి వారు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే వారు చెప్పింది చేయుడి, వారు మీతో చెప్పినది చెయ్యండి. ఆ తర్వాత అయినను వారి క్రియల చొప్పున మీరు చెయ్యకుడి. వారు చెప్పింది చెయ్యండి కానీ క్రియలు చేయకండి అన్నాడు. ఎందుకు క్రియలు చేయొద్దట? చదువుదాం, ఇంకా చదువు తల్లి. వారు చెప్పుదురే కానీ చేయరు, అది లోపం. చెప్పేవారుగా ఉన్నారు కానీ ఎలా లేరు? వారు చేసేవారుగా లేరు. వారు శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారండి? చెప్పేవారుగా ఉన్నారు కానీ ఎలా లేరు అంటే చేసేవారుగా లేరు. అందుకే ఏమన్నాడంటే వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. క్రియలు గనుక మనం తీసుకుంటే పరిగణలోకి మనం అవుటే అయిపోతాం, ఫెయిల్ అయిపోతాం దేవుని దృష్టిలో. ఎందుకంటే వారు చెప్పుదురే కానీ చెయ్యరు అన్నాడు. ఇంకేమన్నాడు చదువుదాం. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదురు కానీ తమ వేలితోనైనను కదపరు. ఎదుటి వ్యక్తి మీద మోపరాని లేదా మోయలేనంత బరువునైతే మోపేస్తారట. ఎదుటి వ్యక్తి మీద మనము మోయలేనంత బరువును ఏం చేస్తారటండి? మోపుతారు కానీ కనీసం వేలుతోనైనా కదపరు అంటున్నాడు. అంటే శాస్త్రులు, పరిసయ్యుల గురించి దేవుని దృష్టిలో మంచి పేరు లేదా అంటే లేదు. వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే ప్రియులరా, వేషధారులుగా ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా?
మన భాషలో చెప్పాలంటే కపట కపటం కపటం కపట బుద్ధి, కపట మనుషులు అంటారు కదా అలాగా. ఇంగ్లీష్లో హిపోక్రటిస్ అంటారు, పిలుస్తారు. ఇటువంటి వారిని ఏమని పిలుస్తారండి? హిపోక్రిటిస్ అని పిలుస్తూ ఉంటారు. వీరిని గూర్చి మరలా ఇదే అధ్యాయంలో 23వ వచనానికి వెళ్దాం. ఏమంటున్నాడు చదువుదాం. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆమ్, అయ్యో అందులారా, చూడండి, అందులారా అనేటువంటి మాట అక్కడ ఆయన ఉపయోగిస్తాడు. అందులైన మార్గదర్శకం ఎన్నో వచ్చిన అది 24 అటు చూడండి. 24. అయ్యో సరే, అందులైన మార్గదర్శకులారా ఏమన్నాడండి 24 వచనంలో? అందులైన మార్గదర్శకులు అంటే దారి చూపించేవారే. దారి చూపించడానికి రెడీగా ఉన్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. కానీ వారికి ఏముంది? గుడ్డితనం ఉంది. గుడ్డితనం అంటే భౌతికంగా చూపు లేకపోవడం కాదు. భౌతికంగా వారేం గుడ్డివారేం కాదు. భౌతికంగా అన్ని కనబడుతున్నాయి, అన్ని చూస్తున్నారు. కానీ వీరు ఏ అంధులు అంటే ఆత్మీయ అంధులు. చెప్పండి, ఏ అంధులు? భౌతిక అంధులు అంటే ఏంటి? కళ్ళు లేని కబోది అంటే పుట్టుగుడ్డువాడు కావచ్చు. ప్రమాదశాత్తు అప్పుడప్పుడు కొంతమంది కళ్ళు మధ్యలో పోతాయి. 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి పొరలకు అమ్మి కళ్ళు కనబడని పరిస్థితి వస్తుంది కదా. వీరిని గుడ్డివారని మనం పిలుస్తాం కదా. అలాగే ఆత్మీయ అంధత్వం అంటున్నాడు చూడండి. శాస్త్రులు, పరిచయాలు ఉద్దేశించి ఏమన్నాడమ్మా? అయ్యో అందులైన మార్గదర్శకులారా. వారెవరైతే అందులు. అందులంటే గుడ్డివారు. ఏ గుడ్డివారు? ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనం. భౌతికంగా వారు గుడ్డివారు కాదు, కానీ ఆత్మీయంగా గుడ్డివారు. అంటే వారు చెప్పేవారుగా ఉన్నారు, కానీ ఎలా లేరు చెప్పండి. అలాంటి వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నెంబర్ 1 చెప్పండి. మొదట వేషధారులు అన్నాడు. రెండవదిగా ఏమండి అందులైన మార్గదర్శకులు అన్నాడు. మొదట చదివాం కదా, వారు చెప్పుదురే కానీ చేయరు అని చెప్తూ ఆ మాట చెప్పాడు. 3వ వచనంలో ఏమన్నాడంటే, మోయ సఖ్యం కాని బరువులు మీ మీద పెడతారు, కనీసం వేలితోనైనా సరే దాన్ని కదపరు అని చెప్తాడు. కనుక వారు చెప్పింది చెయ్యండి మీరు, కానీ వారి క్రియలు చొప్పున మాత్రం మీరు చేయకండి అంటాడు. ఎందుకంటే వారి క్రియలు బాగలేదు. ఇప్పుడు దేవునికి ఏది ఇష్టం? చెప్పేవారు అంటే ఇష్టమా? చెప్పేవారు చెప్పింది విన్నవారు విన్న తర్వాత చేసేవారంటే దేవునికి ఇష్టమా? ఎవరిష్టం? చేసేవారే ఇష్టం. దేవునికి ఎవరిష్టం చెప్పండి? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మీరు కేవలము వినువారు మాత్రమై ఉండి. ఏమంటే దేవునికి విన్నవారంటే పెద్దగా ఇష్టం లేదండి. విన్నవారంటే ఆయన ఏమి ఆసక్తి చూపటం లేదండి. అదేంటి ప్రభువా, నీ వాక్యాన్ని వినడానికి వచ్చాం మేమంటే మీకు ఇష్టం లేదా అంటే అక్కడితో ఆగిపోతే ఆయనకి ఇష్టం లేదు. ఆ తర్వాత చెప్తున్నాడు, మీరు కేవలము వినువారు మాత్రమై ఉండి. అదేంటి? కేవలం విన్నవారుగా ఉంటే మనల్ని మనం ఏం చేసుకున్నట్టండి? మోసం చేసుకున్నామట. ఇతరులు మోసం చేయడం పక్కన పెట్టండి, మనల్ని మనం ఏం చేస్తున్నాం? మోసం చేసుకుంటున్నాం. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారు అగుదురు, వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండుడి. ఎలా ఉండాలట అంటే చెప్పేవారుగా కాదు, చేసేవారుగా ఉండండి అన్నాడు. 23వ వచనం, ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఎవరితో పోల్చాడండి? కేవలం వినడం మాత్రమే వింటున్నాడు, కానీ ప్రియులరా దాని ప్రకారం చేయటం లేదు, ఆచరణ లేదు. ఏం లేదండి? క్రియల్లో ఆచరణలో లేదు, తన బ్రతుకు జీవించటం లేదు, కేవలం విన్నవాడిగానే ఉన్నాడు. అటువంటి వారిని ఉద్దేశించి దేవుడు అంటున్న మాట ఏంటంటే, అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఏం జరుగుతుంది అద్దంలో ముఖం చూసుకుంటే?
అమ్మ అద్దంలో ముఖం చూసుకుంటే ఏం జరుగుతుందంటే మన ముఖం ఎలా ఉందో కనబడుతుంది. ప్రతిబింబం మన యొక్క ముఖ ప్రతిబింబం ఎక్కడ కనబడుతుందండి? అద్దంలో. అప్పుడు ఎక్కడ నల్లగా ఉంది, లేదా ఎక్కడ మచ్చలున్నాయి, ఎక్కడ గుంటలున్నాయి, ఎక్కడ మొటిమలున్నాయి, ఇవన్నీ మనం అద్దం యాజ్ ఇట్ ఈజ్‌గా ఏం చేస్తదండి? చూపిస్తది. దానితో ఎందుకు పోల్చాడు విన్నవారిని? తర్వాత చెప్తున్నాడు చూడండి. కేవలం మీరు వినువారైతే మాత్రమే అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. 24 వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును. తానెట్టివాడు వెంటనే ఏం చేస్తాడటండి? అంటే అద్దంలో చూసినంతసేపే మన ముఖం మనకు గుర్తుంటుంది. ఇలా అద్దం దాటి అలా వెళ్ళగానే మన ముఖాన్ని మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. అలాంటి వానితో పోల్చాడు. ఎవరు వారు? ఎవరు వారు? చెప్పండి. కేవలం చెప్పేవారైతే, లేదా కేవలం వినేవారైతే, ఆచరణలో పెట్టలేని వారు ఎవరంట? అద్దములో తన సహజ ముఖాన్ని చూచుకొని అవతలకు పోయి మర్చిపోయేవారు. వెంటనే మర్చిపోతున్నారట తన ముఖం ఎలా ఉందో. చూసారా? ఇటు వారితో ఆయన పోలుస్తున్నాడు. ఆ అందులైన మార్గదర్శకులు అన్నాడు, వేషధారులు అన్నాడు, కపటులు అన్నాడు. ఏమన్నాడండి? ఇది మీకు అర్థం కావడానికి ఈ పాఠం మరొక ఉదాహరణ చెప్తాను. ఎదుటి వారికి దానం చెయ్యండి, ఎదుటి వారికి సహాయం చేయండి, ఎదుటి వారికి ఉపకారం చేయండి, ఎదుటి వారికి ఎప్పుడు మేలు చేస్తూ ఉండండి నీ పక్కన తోటి వారికి అని చెబుతున్నాం. కానీ ఏ రోజు నేను సహాయం చేయకపోయినా, ఏ రోజు నేను ఉపకారం చేయకపోయినా, ఏ రోజు ఎవరికి మేలు చేయకపోయినా నేను చెప్పేవాడిగానే ఉన్నాను కానీ చెప్పండి చేసేవాడిగా లేను. ఇప్పుడు దేవుడికి నేను ఇష్టడు అవుతానా? అవును. బైబిల్లో మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులరా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో లవొదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘంతో? అంటే లవొదికీయ సంఘం, స్ముర్నా సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, ఎఫెసు సంఘం ఏంటండి ఇవన్నీ? ఊరు పేర్లు. ఏం పేర్లు? ఇప్పుడు క్రీస్తు సంఘం ఎక్కడుంది? చిన్న ఏలూరులో ఉంది. చిన్న ఏలూరులో ఉన్న క్రీస్తు సంఘం, లింగంపర్తిలో ఉన్న క్రీస్తు సంఘం, పెద్దాపురంలో ఉన్న క్రీస్తు సంఘం, కాకినాడలో ఉన్న క్రీస్తు సంఘం. అది ఊరు పేరును బట్టి సంఘం ఏం చేయబడింది? పిలువబడింది. లవొదికీయలో ఉన్న సంఘము దూతకు ఇలాగు చెప్పుము అని రాశాడు చూడండి 14వ వచనంలో. ఏమన్నాడు? లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అంటే క్రీస్తు సంఘం ఏ ఊర్లో ఉంది? లవొదికీయలో ఉంది. అలాగే ఫిలదెల్ఫియాలో ఉన్న 7వ వచనం చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటే ఫిలదెల్ఫియాలో ఉన్న క్రీస్తు సంఘానికి ఇలాగ చెప్పు అంటున్నాడు. అంటే ఊరు పేరుని బట్టి పిలువబడినటువంటి పరిస్థితి. అంతేగాని అవి సంఘాల పేర్లుగా చాలామంది తెలియక సంఘానికి ఏం చేస్తున్నారంటే ఫిలదెల్ఫియా సంఘం అంటున్నాడు. ఆడ ఊరి పేరు ఈడెందుకు పెట్టుకున్నాడు? బైబిల్ అర్థం కాలేదు. ఏమని? లేదా స్ముర్నా సంఘం, లేదా ఎఫెసు సంఘం, లేదా సార్దీసులో ఉన్న సంఘం అని తనకు నచ్చిన పేర్లు పెడుతున్నాడు. ఆ ఊరి పేర్లు ఆ రోజుల్లో యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంఘాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో, ఇదిగో పలానా గలతీలో ఉన్న సంఘానికి, కొరింథీల పట్టణంలో ఉన్న సంఘానికి, రోమో పట్టణంలో ఉన్న సంఘానికి, తెస్సలోనికలో ఉన్న సంఘానికి అని దేవుడు ఏం చేశాడంటే తన పత్రికలు భక్తుల ద్వారా ఏం చేశాడు? రాయించాడు. అర్థమవుతుందా ప్రియులరా? ఇప్పుడు చదువుదాం. 14వ వచనం ఏ సంఘానికి రాస్తున్నాడు ఈ పత్రిక? లవొదికీయ. ఓకే, వెరీ గుడ్. 17వ వచనం చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవు. లవొదికీయలో ఉన్న సంఘం పరిస్థితి ఎలా ఉందటండి? దౌర్భాగ్యపు స్థితిలో ఉంది. దేవుడు చెప్తున్నాడు. 2 దిక్కుమాలిన వాడవు. 2 ఎవరండి? దిక్కుమాలిన వాడు. 3 దరిద్రుడువు. ఎలాంటి బిరుదులు ఇస్తున్నాడు చూడండి, ట్యాగ్ లైన్స్ ఇవన్నీ కూడా. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడువు. గుడ్డివాడవు, దిగంబరుడు అంటే దిగంబరుడు అంటే బట్టలు లేని స్థితి, గుడ్డివాడు అంటే చూపు లేని స్థితి, దౌర్భాగ్యుడు అంటే భాగ్యం లేని స్థితి. అంతేనా? ఇలా అనేక మాటలు అంటూ ఉన్నాడు ప్రియులరా. అయితే ఇంకా చాలా చెప్తున్నాడు చూడండి. దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. ఆ లవొదికీయ సంఘానికి ఏం తెలియట్లేదు అమ్మా? ఏం తెలియటం లేదు? వాడు దిక్కుమాలి వాడిగా ఉన్నాడని, దౌర్భాగ్యుడుగా ఉన్నాడని,
ఏమండి దరిద్రుడిగా ఉన్నాడని, దిగంబరిగా ఉన్నానని తనకు తాను తెలియట్లేదు. వాళ్ళకి తెలియటం లేదు. బయటికి ఏమనుకుంటున్నారంటే చెప్తున్నాను చూడండి, 17వ వచనం చివరి లైన్. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. పైకి వాళ్ళు చెప్పుకోవడం ఏం చెప్పుకుంటున్నారంటే, నాకేంట్రా, నేను ధనవంతుణ్ణి, ఆ ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో నాకు బాగా తెలుసు, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేం కొదువు లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ లోపల వారి పరిస్థితి ఏంటంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి, దరిద్రమైన పరిస్థితి, దిగంబరత్వంతో కూడిన పరిస్థితి. ఇది ఎవరు బయట పెడుతున్నారంటే దేవుడు బయట పెడుతున్నాడు. వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు ఏమండి, వాళ్ళ ఆత్మీయ అంధత్వం ఏంటి మీకు అర్థమవుతుందా? ఆత్మీయ అంధులకి వారు చేసిన తప్పులు వారికి చెప్పండి కనబడవు. ఆత్మీయ అంధులకి వారు చేసిన తప్పులు చెప్పండి వారికి కనబడవు. ఎందుకు చెప్పాను కదా, వారు ఏమనుకుంటారంటే నేను బాగానే ఉన్నాను దేవుని దృష్టిలో, దేవునికి ఇష్టడుగానే ఉన్నాను, దేవునికి మంచి భక్తి చేస్తున్నాను, దేవునికి మంచి విశ్వాసిగా ఉన్నాను, దేవుని కొరకు నేను చేయగలిగిందంతా చేసేస్తున్నాను, దేవుడు నన్ను మెచ్చుకుని పరలోకాన్ని ఇస్తాడనేటువంటి భ్రమలో ఉంటారు వారంతా. ఇక పైగా చెప్పాలంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్న ఫీలింగ్లో ఉంటారు. ఏ ఫీలింగ్లో ఉంటారండి చాలామంది? ఆత్మీయ అంధులు, ఆత్మీయ గుడ్డితనం కలిగినటువంటి వారు చెప్పేవారుగానే ఉన్నారు కానీ ఎలా లేరు, చేసేవారుగా లేరు. కానీ వారి మనసుకు మాత్రం ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను చేసేవాడినే, నేను చేస్తున్నాను అన్న ఫీలింగ్లో వారు ఉంటారు. చేయకుండానే, చేయకుండానే. ఇది మీకు అర్థం కావడానికి మరొక ఉదాహరణ చెప్తాను. ఏమండి, మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక యవనస్తుడు పరుగున దేవుని దగ్గరికి వచ్చాడు. 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి పని చేయాలి? మంచి ప్రశ్న అడిగాడు, ఎవరు అడగని ప్రశ్న అడిగాడు. ఏమని అడుగుతున్నాడు? బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడండి. మంచి ప్రశ్న అడిగాడా? చెప్పండి ప్రియులారా, మనం ఎవ్వరూ అడగంది అడిగాడు. ఎవరైనా అడిగారా? నిత్య జీవానికి వారసుని అయ్యాలంటే నేనేం చేయాలని ఏ సేవకుని దగ్గరికైనా, ఏ విశ్వాస అయినా వచ్చి అడిగారా? లేదు, అడగలేదు. ఆ యవనస్తుడు పరుగున వచ్చి అడుగుతున్నాడు, ప్రభు ఏం చేయాలి, ఏం చేస్తే నేను నిత్య జీవానికి వెళ్తానని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మంచి కార్యం కూర్చుని నన్ను ఎందుకు అడుగుతున్నావు నాయనా? నువ్వు ఆజ్ఞలు గైకుంటున్నావా? ఏమడిగాడండి? నీవు ఆజ్ఞలు గైకుంటున్నావా అని అంటే, ఆజ్ఞలంటే ఏంటి ప్రభువా అన్నాడండి. ఏమన్నాడండి? ఆజ్ఞలంటే ఏంటి ప్రభువా అంటే, ఆజ్ఞలంటే ఏంటా చెప్పనా? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇవే కదా ఆజ్ఞలు అని అంటే, ఓ శివా, నేను ఆజ్ఞలు అంటే ఏవో అనుకున్నాను, ఇవన్నీ బాల్యము నుండే అనుసరిస్తున్నాను అన్నాడు. ఇవన్నీ ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడట? అయితే బాల్యం నుండి అనుసరిస్తే మరి ఈయన ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి ఏమవ్వాలి చెప్పండి? అర్హత సాధించి వారసుడు అవ్వాలి. దేనికి? పరలోకానికి. నిత్య జీవానికి ఏమవ్వాలమ్మా? వారసుడు అవ్వాలి. కానీ అయ్యాడా? అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, ఇంకా యవనస్తుడు ఏమన్నాడు చూద్దాం. అందుకు యవనుడు 20వ వచనం, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను అంటే తన మనసులో తన ఫీలింగ్ ఏంటి? నేను చెప్పేవాడిగా లేను, చెప్పండి, చేసేవాడిగా ఉన్నాను. ఇవన్నీ బాల్యము నుండి, చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాను? అనుసరిస్తున్నాను. అంటే నాకు ఇంకా డైరెక్ట్ సీట్ అనమాట. ఎక్కడికి? పరలోకానికి అన్న ఫీలింగ్లో ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూద్దాం. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే, నువ్వు నిజంగా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నీకొక్కటి కొదువు ఉంది నాయన. ఎన్ని? ఒకటి. నీ ఆస్తిని బేదలకు అమ్మి నన్ను వచ్చి వెంబడించు, అప్పుడు నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు అని చెప్పాడు. ఆ మాట అతనికి నచ్చక, మనసొప్పక ఏం చేశాడండి?
ముఖము చిన్నబుచ్చుకుని వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రియులారా, తన యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, తన అంతరాత్మ తనకి ఏమని చెప్తుందంటే, దేవుని ఆజ్ఞలు 10 అయితే 10 కూడా నువ్వేం చేస్తున్నావు అంటే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి అనుసరిస్తున్నారు అబ్బాయి, శబాష్ నీకేం కాదని తను తాను భుజాన్ని ఏం చేస్తున్నాడు, తట్టుకుంటున్నాడు. తన భుజాన్ని తానే తట్టుకుని నాకేం కొదువు లేదు, నేను డైరెక్ట్ పరలోకానికి వెళ్తాను అనుకున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకు దేవుని కంటే ఆస్తి మీద ప్రేమ ఎక్కువైపోయింది. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఆస్తికి ప్రయారిటీ ఇస్తున్నావు, ప్రాధాన్యత ఇస్తున్నావు, కనుక దాన్ని నమ్మి నన్ను వెంబడించు అంటే అది చేయలేకపోయాడు. కానీ దేవునితో ప్రభుతో ఏం చెప్తున్నాడు, నేను బాల్యము నుండి చెప్పండి అనుసరిస్తున్నాను అన్నాడు. అంటే మీకు ఏమర్థమైంది ప్రియులారా? చెప్పేవాడిగా ఉన్నాడా, చేసేవాడిగా ఉన్నాడా? చెప్పుకుంటున్నాడు, చెప్పేవాడిగా ఉన్నాడు, కానీ చేసేవాడిగా లేడు. చేసేవాడిగా ఉంటే నిత్య జీవానికి అతడు కూడా ఏమవును, వారసుడవును. కానీ ఎందుకు వారసుడు కాకుండా వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడంటే, ప్రియమైన వాళ్ళరా, తనకు దేవుని కంటే ఏది ఎక్కువ అంటే ఆస్తి ఎక్కువ. దేవుడు కూడా అవసరం లేదు, తనకి ఆస్తిపై మమకారం అంత ఉంది, అంత పిచ్చి ప్రేమను ఆస్తిపై పెంచుకున్నాడు. అందుకు దేవుణ్ణి కూడా, దేవుడిచ్చే నిత్య జీవాన్ని కూడా వద్దనుకున్నాడు. ఈరోజు నువ్వు దేనికోసం నిత్య జీవాన్ని వద్దనుకుంటున్నావు చెప్పండి? నీ బంధువుల కోసమా, మీ రక్త సంబంధికుల కోసమా, మీ కుటుంబం కోసమా, నీ భర్త కోసమా, నీ పిల్లల కోసమా? దేనికోసం నువ్వు నిత్య జీవాన్ని వద్దనుకుంటున్నావు? నిత్య జీవంతో దేని సాటి చేయగలవు? ఈ రెండు సరి సమానంగా సరికో తక్కడిలో వేసి తూకం చేస్తే దాన్ని ఏమంటారు, కాటాలో వేసి తోస్తే ఈ రెండింటితో ఈ నిత్య జీవంతో ఏది తూగుతుంది చెప్పండి? ఎంత ఆస్తి పెడితే తూగుతుంది, ఎంత జ్ఞానం పెడితే తూగుతుంది అంటే దానితో సరి సమానంగా తూగగలిగింది ఏది కూడా లేదు. అలాంటి నిత్య జీవాన్ని ఆయన వద్దనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. పైగా నేను చేసేవాడిగా ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. ఏమన్నాడండి ఆ మాట చూడండి, ఇవన్నీ 20 వచనం, ఇవన్నీయును అనుసరించుచునే ఉన్నాను అంటే చెప్పేవాడిగా ఉన్నాడు కానీ చేసేవాడిగా లేడు. ఈరోజు మన పాఠం ఏంటండి? చెప్పేవారు ఉన్నారు, చేసేవారు ఎక్కడ? దేవునికి కావాల్సింది ఏమండి చెప్పేవారు కాదు, చేసేవారే కావాలి. నేనైనా మీరైనా ఆచరణ క్రియలు ఇవి దేవునికి కావాలి ప్రియమైన వాళ్ళారా. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. బైబిల్లో దావీదు రాజుగా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులరా. దావీదు ఏమై ఉన్నాడండి? రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుని ప్రవక్త అయినటువంటి నాతాను దేవుని చేత దావీదు దగ్గరికి పంపబడ్డాడు. ప్రవక్త అయిన నాతాను ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? దావీదు దగ్గరికి వచ్చాడు. రాజు అయిన దావీదు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 2వ సమూయేలు తీసారు అందరూ. కావున యెహోవా అదే తల్లి నాతానును దావీదు నొద్దకు పంపెను అంటే దావీదు దగ్గరికి వెళ్ళమని దేవుడే పంపించాడు. ఎవరిని? ప్రవక్తని. మీ విషయం చెప్పనా? ఇప్పుడు దావీదు కాలంలో ప్రవక్త ఎవరు అంటే మీరు నాతానని చెప్పొచ్చు, సమూయేలు అని కూడా చెప్పచ్చు. అంటే ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్క ప్రవక్త ఉంటాడు. హిజ్కియా అనే రాజు కాలంలో ప్రవక్త ఎవరు? ఏమండి? హిజ్కియా అనే రాజు కాలంలో ప్రవక్త ఎవరు? యెషయా. ఆయనే కదా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు తొందరలో చావబోతున్నావు, నీ ఆయుష్ మూడిపోయిందని చెప్పాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్క ప్రవక్త ఉంటాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తుందా? జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. ప్రియులారా, ఈ దావీదు రాజుగా ఉన్న కాలంలో నాతాను ప్రవక్త వచ్చి అంటున్నాడు, దేవుడు పంపగా అతడు వచ్చి దావీదు ఇట్లనెను, ఒకోనొక పట్టణం మందు 2 మనుషులుండిరి. అంటే ఒక పట్టణం అంటే 2 మనుషులే ఉంటారా? 2 మనుషులు ఉంటారా? ఇంకా ఎక్కువ ఉంటారా? మరి అంటే 2 మనుషులు అంటే పట్టణం అని మనం ఎలా అంటాం? అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఆ టాపిక్ కాదు.
మనం ప్రస్తుతం ఇద్దరు గురించి ఆలోచిస్తున్నాం. ఎవరు? ఈ నాతాన్ చెప్తున్నాడు దావీదుతో, ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుషులున్నారు. అందులో ఒకడేమో ఐశ్వర్యవంతుడు, ఒకడేమో దరిద్రుడు అని చెప్పాడు. ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు. రైట్. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు, గొడ్లు కలిగి ఉండెను. అందుకే ఆయన ఏమన్నారు? ఐశ్వర్యవంతుడు అన్నారు. ఏమున్నాయి? విస్తారమైన గొర్రెలు ఉన్నాయటండి, గొడ్లు ఉన్నాయట. ఓకే. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయేను. ఒక కథలాగా, ఒక ఉపమాన రూపంలో చెప్తున్నాడు నాతాను దావీదుతో. అతనికి అంటుకోవాలని, మీ భాషలో అతనికి అంటుకోవాలని ఎలా అంటారు కదా మీరు, దాని భావం ఏంటో మీకే తెలియాలి. అలాగంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు చూద్దాం. ఒకనొక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడేమో ఐశ్వర్యవంతుడు, ఒకడేమో దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి చాలా గొర్రెలు, గొడ్లు ఉన్నాయి. దరిద్రునికి ఒకటే ఒక గొర్రెపిల్ల లేక కొనుక్కున్నాడు. అది కూడా ఆడ గొర్రెపిల్ల అని చెప్తూ ఇంకేమన్నాడు చదువుదాం. వాడు దాన్ని పెంచుకునిచుండగా, ఏం చేస్తున్నాడటండి? పెంచుకునిచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినును. ఆ ఒక్క గొర్రెపిల్ల, ఆ ఆడ గొర్రెపిల్ల ఒక సొంత కూతురులా పెరుగుతుంది ఆ యజమాని దగ్గర. చేతి గోరు ముద్దలు పెడుతున్నాడట. ఒకటి ఉంటే పెట్టచ్చు, 100 ఉంటే ఇంకేసి పోవడమే. మొన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక ఆమె ఎవరో 50 నుంచి 60 కుక్కల్ని పెంచుకుంటుంది. ఊళ్ళో కుక్కలన్నీ ఆవిడింటి దగ్గర ఉన్నాయి. ఆ కుక్కల మధ్య ఆవిడ పడుకుంటుంది. తన ఇల్లు, ఆస్తులు అమ్మేసి కూడా దానికి, ఆ కుక్కలకి చెప్పండి, ఆహారం పెడుతుందట. భర్త ఉన్నంతసేపు అలా చేసేట, భర్త పోయాడట. ఇప్పుడు ఆ బాధ్యత ఈవిడ తీసుకుందట. ఎవరిని చూస్తుంది? కుక్కల్ని. ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఆహారం పెడుతుందట. చూడండి. దారండి పోయినాడు ఎవడైనా కుక్క కనబడితే, అమ్మ ఇక్కడ కుక్క ఉంది పట్టుకెళ్తారా, లేదా ఇదిగో పట్టుకొచ్చేస్తున్నాను మీ దగ్గర ఎంచుకోండి, మీరు చూసుకోండి అని వదిలేసి వెళ్ళిపోతారంట. అలా అయిపోయి ఎన్ని కుక్కలు అయిపోయాయి? 60 కుక్కలు అయిపోయాయి. ఆ కుక్కల మధ్య పడుకుంటుంది, దానికి పెడుతుంది. ఉంటారండి కొంతమంది ప్రేమికులు. ఏ ప్రేమికులు? జంతు ప్రేమికులు. ఓకే, వెరీ గుడ్. చదువుదాం. ఆ తర్వాత ఏమన్నాడు? గోరు ముద్దలు తింటుంది, చేతి ముద్దలు తింటుంది, వాని గిన్నెలో తింటుంది. అట్లుండగా మార్గస్థుడొక్కడు, అంటే చుట్టం, ఒక అతిథి ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చాను. చుట్టం ఎవరింటికి వచ్చారు? ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చాడు. వెరీ గుడ్. ఆ తర్వాత చదువుదాం. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేన్ని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేసెను. ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని గొడ్లు ఉన్నాయి, దీన్ని చంపి అతనికి మేక మాంసం భోజనం సిద్ధపరచడం మానేసి ఆ దరిద్రుడి ఇంట్లో ఉన్న ఒకే ఒక గొర్రెపిల్లను చూసారా, ఆ గొర్రెపిల్ల తెచ్చి కోసి వచ్చిన చుట్టానికి భోజనం పెట్టాడు ఐశ్వర్యవంతుడు. ఎవరింటికి వచ్చాడు చుట్టం? ఐశ్వర్య ఇంటికి. వాడింట్లో చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ అతడు దాన్నేమీ ముట్టలేదు. దరిద్రుడి ఇంట్లో ఉన్న ఒకే గొర్రెపిల్లని తీసుకుని వండి తన చుట్టానికి పెట్టాడట. చూడండి తర్వాత ఏం జరిగిందో. దావీదు మాట విని ఆ మనుషుడు బహుగా కోపించుకుని, ఎవరి మీద? ఆ మనుషుని మీద. ఎవడైతే ఈ పని చేశాడో, దరిద్రుడి ఇంటిలో ఉన్న గొర్రెను తీసుకుని తన చుట్టానికి ఎవరైతే భోజనం పెట్టాడో, నాతాను ఈ మాట చెప్పగానే దావీదు కోపం వచ్చేసింది. ఎవరి మీద? ఎవడరా ఈ పని చేసింది? ఒకసారి ఆడి అడ్రస్ చెప్పు, ఆడి పేరు చెప్పు, ఆడంతా చూస్తాను అంటున్నాడు. ఎందుకంటే రాజు కదా. చూడండి. యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఇలాంటి పని చేసినోడు మరణానికి ఏటట పాత్రుడు, మరణ పాత్రుడు. వాడు ఉండడానికి వీల్లేదు. దరిద్రుడు తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న గొర్రెను కోసి చుట్టానికి వండినోడు ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. వాడు కనికరం లేక ఈ పని చేశాడు కాబట్టి, ఒకవేళ దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు, పన్ను వాయిదా కాదు, అదే చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తే, తిరిగి కట్టాల్సి వస్తే 4 గొర్రెలు ఇవ్వాలట. ఎన్ని?
చెప్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. వాడు కనికరం లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఫైన్ ఎంతండి? పెనాల్టీ 4 గొర్రెలు ఇవ్వవాలని అతనితో నేను. ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? 3 మాటలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఎవరైతే ఈ పని చేశాడో వాడి మీద కోపం పెంచుకుని యెహోవా జీవంతోడు వాడెవరు? మరణానికి పాత్రుడు అన్నాడండి. రెండోది ఏమన్నాడు? కనికరం లేక ఈ పని చేశాడు కనుక 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. అవునా ప్రియమైన వాళ్ళారా? అప్పుడు నాతాను ఏమంటున్నాడు చూద్దాం. 7వ వచనం. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే అన్నాడు. ఏమన్నాడండి? ఇంతవరకు చెప్పింది కదా ఎవరో గురించి అనుకుంటున్నావా? కాదు, నీ గురించే. అంటే ఇక్కడ ఐశ్వర్యవంతుడు, గొర్రెలు గొడ్లున్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? దావీదు. ఒకే ఒక గొర్రె పిల్ల ఉన్నటువంటి దరిద్రుడు ఎవరు? ఊరియా. తన భార్య అయిన గొర్రె ఎవరంటే ఇప్పుడు తన భార్య అయిన బత్షెబ. ఆ బత్షెబను కోరుకుని తీసుకొచ్చి ఆమెను అడ్డు తొలగించుకోవడానికి అమ్మోనీయుల చేత ఊరియాను ఏం చేశాడండి? చంపించాడు. ఇన్ని కార్యాలు చేసి ఇంత దుర్మార్గాన్ని మొదలుపెట్టుకున్నటువంటి దావీదు విషయంలో నాతాను అంటున్నాడు, ఆ మనుషుడు ఎవరో కాదు, నువ్వు ఊగిపోతున్నావు కానీ కోపం వచ్చేస్తుంది, 4 గొర్రెలు ఇస్తే వరకు ఊరుకోను, అలాంటి పని చేసినోడు చావాలంతే, ఎవడాడు చెప్పు, చంపేస్తాను ఇప్పుడే కత్తేసుకుని అంటున్నావు, నువ్వేనయ్యా అన్నాడు. ఏమన్నాడండి? ఎంత ధైర్యం కావాలి రాజుగారు ఎదుట ఆ పని చేసింది నువ్వే, ఆ తప్పు చేసింది నువ్వే అని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలా వద్దా? చెప్పండి. కావాలి. నాతానికి దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు. ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు నన్నింత మాట అంటావా అని చెప్పి కత్తి తీసుకుని నాతాను నరికేలా. తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? దావీదు. తన తప్పు తాను తెలుసుకుని ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు. ఒక మాట మనం చూద్దాం. 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపము పరిహరించునుగాక. అయినా సరే ఊరియాను చంపించడం పెద్ద పాపం, పెద్ద తప్పు గనుక నువ్వు ఈ పని చేసినందుకు నీకు బత్షెబకు పుట్టిన బిడ్డను దేవుడు మొత్తుతాడు అన్నాడు. మొత్తేశాడు. ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తర్వాత జరిగేది అదే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దావీదు నాతాను చెబుతున్నటువంటి ఆ కథలో నేనే అనే ఫీలింగ్లో ఉన్నాడా? చెప్పండి. ఆ ఐశ్వర్యవంతుడు ఎవరో కాదు, నేనే, ఇతను నా గురించి చెప్తున్నాడు, నేనే ఆ బత్షెబను కోరుకుని ఊరియాను అడ్డు తొలగించుకోవడానికి చంపించాను, ఈ పాపాన్ని మూట కట్టుకుని నేనే మా ఇంటికి వచ్చిన చుట్టానికి నేను అతిథిగా వచ్చినటువంటి వ్యక్తికి నా గొర్రెల్లోది కాకుండా ఆయన గొర్రెల్లో తీసిచ్చాను, ఒకే ఒక గొర్రె పిల్ల ఆయనకు ఉన్నది అని తనకు తాను ఏం చేయలేకపోయాడు? తెలుసుకోలేకపోయాడు. తాను చెప్పేవాడిగానే ఉన్నాడు. ఎలాగా? ఈ పని చేసినోడికి మరణ దండన, ఈ పని చేసినోడు 4 గొర్రెలు ఇవ్వాలి అని తీర్పు తీరుస్తున్నాడు. కానీ ఆ తీర్పులో నిలబడేది నేనే అన్న సంగతి అతడు ఏం చేయలేకపోయాడు. అంటే చెప్పేవాడిగా ఉన్నాడు కానీ ఎలా లేడు? అదనం. చెప్పేవాడిగా ఉన్నాడు కానీ చేసేవాడిగా లేడు. ఇప్పుడు కనీసం చెబుతున్నప్పుడైనా సరే ఆ మాటను నాకు అప్లై అవుతుందా, నేను ఈ తప్పిదములో ఉన్నానా అని ఒక్కసారి తన హృదయాన్ని పరీక్షించుకున్న అతడే అనే విషయం నాతాను చెప్పకముందే అర్థమవును. కానీ అతడు ఏం చేయలేదు. ఆత్మీయ అంధత్వంలో ఉన్నాడు కనుక తాను అసలే తప్పే చేయలేనట్టు, తాను ఎప్పుడూ మంచి పనులే చేస్తున్నట్టు, తాను ఇతరులకు ఉపకారం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడే కానీ నిజానికి ఆ స్థితిలో దావీదు లేడు. మీకు అర్థమవుతుందా పాఠం? చెప్పేవారు ఉన్నారు కానీ చేసేవారు లేరు. వీళ్ళరా లూకాసు వార్త లేదా మత్తయి సువార్తలో మనకి రాజు అయిన హేరోదు కనిపిస్తాడు. ముగిస్తున్న మాటలు. ఎవరమ్మా కనిపిస్తున్నారు? రాజైన హేరోదు. రాజైనటువంటి హేరోదు దగ్గరికి జ్ఞానులు వచ్చి, అయ్యా, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఇక్కడ ఎవరు పుట్టలేదండి. ఇక్కడ ఎవరు పుట్టలేదు. ఏమో ఎక్కడున్నాడో మాకు తెలీదు. ఒకవేళ ఆ బిడ్డ యొక్క జాడ మీకు కనబడితే నాకు చెప్పండి, నేను వచ్చి ఆరాధన చేస్తాను అన్నాడు. ఏం చేస్తాడటండి? చదువుదామా వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనం.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదువుతుంది దయచేసి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారణ చేసి తెలుసుకోండి. నాకు తెలుసుకోగానే నాకు చెప్పండి. నేనొచ్చి ఆయనను పూజించినట్లు. ఏం చేస్తాడంటే వచ్చి మీరు చెప్పగానే, అడ్రస్ తెలుసుకోగానే నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తానన్నాడు. నిజంగానండి, హృదయంలో నుండి వచ్చిన మాటేనాది? పూజించడానిక చంపడానికా? నిజంగా పూజించేవాడైతే 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపండి అని ఎందుకు ఆజ్ఞ జారీ చేస్తాడు? తాను ఒక రాజుగా ఉండగా మరొక రాజు నాకు పోటీగా పుడతాడా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వచ్చి అడుగుతారు జ్ఞానులని. పసిపిల్లలని చూడకుండా ఏం చేశాడండి? చంపించినంత క్రూరుడే అండి. పైగా భక్తి మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు వెళ్ళి అడ్రస్ తెలుసుకోండి, తెలుసుకోగానే నాకు వచ్చి చెప్పండి, నాకు తెలియగానే నేను కూడా మీతో పాటు కలిసి ఏం చేస్తానంటే ఆరాధన చేస్తాను. ఎవరిని? ప్రభువునా? నిజంగానా? చెబుతున్నాడు, ఆరాధన చేస్తానని చెబుతున్నాడు. చేస్తాడా? ప్రశ్న. చేయడు. హృదయంలో కూడా అదే ఉంది, చేయను, నాకు తెలియగానే చంపేస్తాను, అది ప్లాన్. కానీ పైకి ఏం చెప్తున్నాడు? చెప్పండి, నేను ఆరాధిస్తాను, నేను పూజిస్తాను అంటున్నాడు. చెప్పేవాడిగా ఉన్నాడు కానీ హేరోదు, చెప్పండి, చేసేవాడిగా. దావీదు కూడా అంతే, చెప్పేవాడిగా ఉన్నాడు, చేసేవాడిగా లేదు. చెప్పేవాడిగా ఉన్నాడు యవనస్తుడు, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు, కానీ చేసేవాడిగా లేడు. నీకొక్కటి కొదువుగా ఉందన్నాడు. ఒకరోజు సౌల్ని దేవుడు పంపిస్తున్నాడు అమాలేకీల మీదకి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో, నువ్వు వెళ్ళి సమూలముగా అందరినీ నాశనం చేసి, చిన్నలనేమి పెద్దలనేమి గొర్రెలనేమి పశువుల్ని కూడా ఉంచకుండా అందరినీ చంపమంటే రాజుల్ని బ్రతకనిచ్చాడు. అగాగు అనే రాజుని ఏం చేశాడండి? బ్రతకనిచ్చాడు. సౌలు అందరినీ చంపలేదు, అందులో కొన్ని గొర్రెల్ని, మంచి కొవ్విన గొర్రెల్ని కూడా ఏం చేశాడంటే ఉండనిచ్చాడు. నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చావా అని అడిగాడండి. సమూయేలు వచ్చి ఏం అడిగాడు చెప్పండి? నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చావా అని అడిగాడండి. అప్పుడు సమూయేలుతో సౌలు ఏం చెప్పాలి? అయ్యా, దేవుడు ఏమని చేయమన్నాడు అంటే పూర్తిగా నాశనం చేయమన్నాడు, నేను కొన్నిటిని బ్రతకనిచ్చాను అని చెప్పాలి. నిజమైన యథార్థవంతుడైతే ఏం చెప్పాడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ప్రియులరా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. తరువాత సౌలు అతని దగ్గరికి రాగా, సౌలు, యెహోవా నీకు యెహోవా వలన ఆశీర్వాదం కలుగును గాక, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని అండి. నెరవేర్చాడా? నెరవేరిస్తే ఎందుకండి దేవుడు సౌలుని తీసేసి దావీదుని పెడతాడు రాజ్య సింహాసనం మీద? ఎందుకు సౌలు తన రాజ్యాధికారాన్ని కోల్పోయాడు అంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చానన్న ఫీలింగ్లో ఉన్నాడు, కానీ పూర్తిగా చెప్పండి నెరవేర్చలేదు. అంటే తన తప్పులు తనకి తెలియటం లేదు. వారు అసలు తప్పే చేయనట్టు, అసలు అదొక రకమైన భ్రమలో ఉంటున్నారు ఇలాంటి మనుషులు. మీకు అర్థమవుతుందో లేదో ప్రియమైన వాళ్ళారా? కనుక ఇటువంటి వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. చెప్పాలంటే బోల్డ్ అని సంగతులు ఉన్నాయి చెప్పుకోవడానికి, మనం ఎన్నో సంగతులు ఉన్నాయి. అందుకే వీరందరూ అంటారు, వీరందరిని గురించి ప్రభు ఒక మాట అంటాడు, వీరు పెదవులతో నా యొద్దకు వచ్చేవారే కానీ వారి హృదయము చెప్పండి నాకు దూరముగా ఉన్నది. ఎలా ఉంది దేవునికి? కానీ దేవునికి వారు ఏం దగ్గర చేస్తున్నారు? పెదవులతో స్తుతిస్తున్నారు, పెదవులతో ప్రభు అంటున్నారు, పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు, కానీ హృదయం ఎలా ఉందటండి? అంటే చెప్పేవారు పెదవుల దగ్గరగా ఉంటాయి, చేసేవారు చేయకపోతే, చెప్పేవారుగా ఉంటే చేసేవారుగా లేకపోతే హృదయం ఏమవుతుంది? దేవునికి దూరం అవుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము చివరిగా వచనం చూడండి, 18వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక, అదనమాట, క్రియతోనూ
సత్యముతోను ప్రేమింతము. దేవుని ఎలా ప్రేమించాలి ప్రియులరా? మాటలతో కాదు. రోజుకు 100 స్తుతులు చెప్తున్నానండి. కొంతమంది పుస్తకాలు పట్టుకొని ఈ ఈ బోధ ఈళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో తెలియట్లేదు. ఎవరు నేర్పిస్తున్నారో తెలియట్లేదు గానండి. 1000 స్తుతులు చెప్తున్నానండి రోజుకి. ఎన్ని స్తుతులు? నువ్వు 1000 స్తుతులు చెప్పు, 1,00,000 స్తుతులు చెప్పు. 1,00,000 సార్లు హల్లెలూయా, హల్లెలూయా అని 1,00,00,000 సార్లు రాయి. నీకు పరలోకం రాదు. రాస్తే వస్తదా? చెప్పండి. అలా రాస్తే 1,00,00,000 సార్లు నీకు వస్తదంటే పుణ్యం పర్వాలేదు. రాసుకోవచ్చు. దేవుడు రాసేవారికి, మాట్లాడేవారికి, చెప్పేవారికి ఇవ్వడండి పరలోకం. ఎవరికిస్తాడు? చేసేవారికి ఇస్తాడండి. ఏమంటాడండి ఇక్కడ? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక, అంటే మీరు మాటతో నాలుకతో నా దగ్గరికి వస్తున్నారు, నాకు మురిపిస్తున్నారు, నాకు తేనె చేతిలో వేసి తాగిస్తున్నారు, కానీ అది కాదే నాకు కావాల్సింది. మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమింతం. క్రియ అంటే పని. క్రియ అంటే ఏంటండి? పని. పని చేయటమే ప్రేమించడం. పని చేయకుండా కేవలం చెప్పేవారుగా ఉంటే మనం దేవుని ప్రేమించిన వారము కాము. అదవుతుందా? ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమంది దేవుని దగ్గరగా ఉన్నారు? మనలో ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు? ఎందుకంటే మనం చెప్పేవారుగా ఉంటే, చేసేవారుగా లేకపోతే మనం దేవునికి ఎంత మాత్రము ఇష్టలు కాదు. ప్రియమైన వాళ్ళ, దానం చేయండి, అందరికీ సహాయం చేయండి, అందరికీ ఉపకారం చేయండి, అందరికీ మేలు చేయండి అని చెప్పడం సులువే. కానీ ఎంతమంది అది ఆచరణలో పెడుతున్నారు? ఎంతమంది తనకు తగినట్టుగా జీవిస్తున్నారు? ఒకసారి ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా ఏం చేయాలి? సరే, తమ హృదయాన్ని పరీక్షించుకోవాలి. మనం చెప్పేవారుగా ఉన్నామా?